గురుగారు అది లాస్ట్ టైం మనం నక్షత్ర సిరీస్ గురించి చెప్పుకున్నాం ఇంట్రడక్షన్ లాగా కొంచెం. ఇప్పుడు నాకు ఒక చిన్నది ఏంటంటే నక్షత్ర జ్యోతిష్యం అనేది వెస్టర్న్ స్టైలర్ నుంచి వచ్చిందా, అదొకసారి చెప్తారా? ఓకే, చాలామందికి ఈ అపోహ ఉంది. నక్షత్రాలు జ్యోతిషము అనేసరికి స్టెల్లార్ నుంచి వచ్చిందేమో అని అపోహపడుతూ ఉంటారు. నిజానికి నక్షత్ర జ్యోతిషము పరాశర మహర్షి మొట్టమొదటి చాప్టర్లో మీకు చెప్పుంటారు. స్టూడెంట్స్ ఎవరైనా జ్యోతిషం నేర్చుకునే విద్యార్థులు అందరూ కూడా మొట్టమొదటి కొనుక్కునే పుస్తకం ఏంటంటే బృహత్పరాశర హోరాశాస్త్రం. ఆ పుస్తకం లేదు అంటే దయచేసి అందరూ కొనుక్కోండి, మొట్టమొదటి చూడాల్సిన పుస్తకం అది. అందులో మొట్టమొదటి చాప్టరు చదవకుండా మిగిలిన చాప్టర్స్ అందరూ చదువుతారు. ఎందుకంటే మొదటి చాప్టర్లో ఏముంటుంది, ఇంట్రడక్షన్ ఉంటుంది, ఏమీ ఉండదు. చాలామందికి ఒక ఉద్దేశ్యం కూడా ఉంది, అంటే బాగా చదువుకుని జ్యోతిషంలో బాగా వృద్ధి చెందిన వాళ్ళకు ఉద్దేశం కూడా ఏముంది అంటే పరాశర మహర్షి రాసింది ఆ ఫస్ట్ చాప్టర్ ఒక్కటే, మిగిలినవన్నీ ప్రక్షిప్తాలు అని. ప్రక్షిప్తాలు అంటే ఆ రోజులు దొర్లిపోతున్న కొద్దీ, అంటే పరాశర మహర్షి ఎప్పటివాడు, చాలా కాలం పాతవాడు కదా. పరాశర మహర్షి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పేరు మీద చెల్లిపోతున్నాయి, దాని తర్వాత కొన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళని కొంత జనాలకి ఒక ఇది ఉంది. ఏదేమైనా ఖచ్చితంగా ఫస్ట్ చాప్టర్ అయితే మాత్రం పరాశర మహర్షి ఖచ్చితంగా రాశాడు, నొక్కి వక్కాణించవచ్చు. అందులో మొట్టమొదటిగా ఆయన చెప్పింది ఏంటి అంటే 27 నక్షత్రాలకి 27 అధిష్టాన దేవతలు ఉన్నారు. ఆ అధిష్టాన దేవతలే నక్షత్ర జ్యోతిషానికి మూల విరాట్లై ఉంటారు. జ్యోతిషము వేద విజ్ఞానం నుంచి వచ్చింది, అందుకే దీన్ని వేదిక జ్యోతిషము లేదా వైదిక జ్యోతిషము అని అంటాం. వేదంలో ఉన్న సారాన్ని, పురాణాల్లో ఉన్న సారాన్ని కలిపి దాని తర్వాత మనకి జ్యోతిషాన్ని నేర్పిస్తారు. ఎందుకంటే జ్యోతిషము వేదాంగం అంటాం. ముందు వేదము, దానికి సంబంధించిన పురాణాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు దీనికి రావాల్సి ఉంటుంది. నిజానికి స్టెల్లార్ మన దగ్గర ఇన్స్పిరేషన్ పొంది వయా అరేబియా ద్వారా స్టెల్లార్ మిగిలిన దేశాలకి రవాణా అయ్యి వాళ్ళు కూడా ఇలాంటి కథలే తయారు చేసుకుని, మనలాంటి కథలే తయారు చేసుకుని, పురాణ గాథలు లాంటివి వాళ్ళు లెజెండ్స్ అంటారు, ఆ లెజెండ్స్ తయారు చేసుకుని వాటిల్లో పెట్టుకున్నారు. ఆ నక్షత్రాలని చూస్తున్నప్పుడు ఓ మనిషి నిలబడి ఒక బాణం విసిరి పొడుస్తున్నట్టు ఉంటుంది, ఒరాయన్ అంటారు దాన్ని, ఆర్ద్ర నక్షత్రం. అలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది పెట్టుకుని పైన ఖగోళాన్ని చూస్తూ పడుకుని ఆకాశాన్ని చూస్తే నక్షత్రాలు కనిపించేవి. ఇప్పుడు పొల్యూషన్ వల్ల ఏమీ కనపడలేదు. మేమందరం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మేడ మీద ఎక్కి పడుకుంటే ఒకటి దోమలు పడుకోలేము, రెండోది పొల్యూషన్, దానివల్ల ఒక్క నక్షత్రం కూడా కనబడట్లేదు. మామూలుగా ఇప్పుడు ఏ అడవిలోకో వెళితే అక్కడ పొల్యూషన్ ఉండదు కాబట్టి అక్కడ మీకు నక్షత్రాలు కనిపిస్తాయి. రోదసిలో అది తిరుగుతూ ఉంటాయి నక్షత్రాలు. నిజానికి మనం ఇప్పుడు జనవరిలో నెలలో చూస్తున్నాం, ఆకాశంలో ఒక నక్షత్ర మండలం ఉంటుంది. లేకపోతే నువ్వు సెప్టెంబర్లో చూస్తున్నావు, ఇంకో నక్షత్ర మండలం ఉంటుంది ఆకాశం. అవి తిరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ఆ మండలం దగ్గరగా ఉన్నట్టుంటాయి, ఒక్కోసారి దూరంగా ఉన్నట్టుంటాయి. ఇది సమాధానం.